మతాలు ఎవరు సృష్టించారంటే, మతం అంటే ఏం తెలుసా బిడ్డ? అంటే మతం అంటే తెలుసు, మతం అవన్నీ ఎందుకు? మతం అంటే అది కాదు. మతం అంటే ఏంది? ఎన్ని మతాలు ఉన్నాయి అంటే పేర్లు చెప్తున్నాం. మతం అంటే ఒక మనస్సు నుంచి ఆవిర్భవించింది. అందుకే ఏమంటారు హిందీలో, మత్ భేద్ హై మన భేద్ నహి అన్నారు కదా. మత్ అంటే అభిప్రాయము. అభిప్రాయం ఎక్కడ వస్తుంది? మనసులో కదా పుట్టేది. సో మతము ఒక మనిషి యొక్క ఆవిష్కరణ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అందుకే హిందూ మతం అనకూడదు, మనది హిందూ ధర్మం అన్నారు. సో మతం వేరు, సాంప్రదాయం వేరు. సాంప్రదాయాలు మనిషిని బట్టి ఉంటాయి. ఇప్పుడు మా కులంలో ఒక సాంప్రదాయం ఉంది. అట్లా ఒక ఇంటి పెద్ద ఉంటే ఆ ఇంటి పెద్ద ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే మిగతా వాళ్ళంతా ఆ సాంప్రదాయం పాటించవచ్చు. సో ఇప్పుడు మనము బాహుబలి సినిమా లేకపోతే అవతార్ సినిమా, ఒక మనిషి సినిమా కోసం కథ రాశాడు కాబట్టి సినిమా కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఒక మనిషి వచ్చి హఠాత్తు ఒక 5 తర్వాత మాయమై వచ్చి ఒక ఊరికి వచ్చి నాకు కనిపించాడు ఎవడు, ఇప్పుడు నేను ప్రవక్తను అని చెప్పారనుకో, గుడ్డి జనాలు నమ్మే ప్రమాదం ఉంది. అతను చెప్పిన దాంట్లో కాస్త ఆసక్తికర విషయాలు ఉన్నాయి అనుకో, మెల్లగా ఫాలోయింగ్ పెరిగి అతను చెప్పిన వాటిని ప్రమాణంగా తీసుకుని ఎవడో పుస్తకం రాసి అక్కడి నుంచి ఒక కొత్త మతానికి కల్ట్ అన్నాం కదా. అంటే ఆల్రెడీ ఉన్న లార్జెస్ట్ రిలీజియన్స్ తర్వాత మనిషికి ఎక్కడో దురాలోచన పుట్టింది, నేను కూడా ఒక రిలీజియన్ స్టార్ట్ చేయాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు, ఐ డోంట్ ఫాలో ఎనీ రిలీజియన్స్, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు ఫాలో రిలీజియన్స్ ఐ విల్ క్రియేట్ మై ఓన్ రిలీజియన్. రిలీజియన్ అంటే మతం, ధర్మం కాదు. ధర్మం మతం రెండు వేరు కదా. 100% వేరు. అంటే పేరు వేరు ఉంది కానీ నిజంగా ప్రాక్టికల్ ఎట్లా వేరు పప్ప? రెండింటి అర్థాలు వేరు కంప్లీట్గా. మతం అంటే డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అంటే మనసు నుండి వచ్చింది మతం. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్ని జనాలకు అందించాడు, దాన్ని మతం అన్నమాట. వచ్చిన కథ విన్నది. ఒక ఊర్లో దొంగ నక్క ఉందంట. ఆ నక్క మహాలంగది, అటు పోయి తింటుంది ఇటు పోయి తింటుంది. వాడు వచ్చిన నడ్డి మీద కొట్టి ఆ ఊర్లో ఉన్న జంతువులు ఎవరు నక్కని గౌరవించవు, ఎందుకంటే నక్క అంటే దొంగతనాలు చేస్తుంది, దాని కుట్ల బుద్ధి ఉంటుంది అని చెప్పుకుంటాం కదా బిడ్డ. నక్క అంటే దొంగ బుద్ధి ఉంటుంది, నక్క బుద్ధి అంటారు కదా. సో ఈ నక్క ఏం చేసింది, ఒకసారి రెల్లగాయలు తిన్నదంట. రాలేకాయలు తెలుసా మీకు? నక్కకి ఇష్టం అవి. అవి ఆ చెట్టు కనిపిస్తే ఇంకా ఆగదు. ఇంకా అది తిన్న తర్వాత చాలా సఫర్ కూడా అవుతుంది, దానికి కిక్ ఎక్కుతుంది, దానికి మోషన్స్ అవుతారు, వాట్ ఎవర్. నక్కకి ఇష్టము, తిన్న తర్వాత సఫర్ అవుతుంది. అది సఫరింగ్ ఉందని తెలిసినా కూడా తింటుంది. నక్క స్పెషాలిటీ అది. ఒకడు ఐస్ క్రీమ్ తిన్నట్టు, బజ్జీ తిన్నట్టు, బజ్జీ తింటే మోషన్స్ అయితే అని తెలిసినా కూడా వాడు బజ్జీ చూడగానే వాడికి ఇంకా ఊగబుద్ధి కాదు. ఇంకా తర్వాత ఎట్లా అట్లా అవుతుంది, నేను సార్ ముందే బజ్జీ అంటాడు. అదొక పూర్వాగ్రహం అనుకో. అయితే ఆ నక్క ఆ కాయలు తిని కొంచెం మత్తుతో అటు ఇటు ఊగుతూ ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం దరిద్రం ఊరు అనుకుని పోతుందంట. పోతుంటే బట్టలు ఒక చాకలైన పాపం బట్టలు ఉతికిన తర్వాత వాటికి నీళ్ళు రంగు పెడతారు కదా, నీళ్ళు రంగు. ఇప్పుడంటే ఆ నీళ్ళు రంగు అవన్నీ పోయినాయి. ఒకప్పుడు బట్టలు నీళ్ళు రంగు వేసేవారు తెలుసా, బ్లూ కలర్. ఇప్పుడు ఇదేమో ఇప్పటిది, అది అప్పుడేమో నీళ్ళ రంగు ఇట్లా పౌడర్ దొరికేది. ఆ నీళ్ళ రంగు అంతా కలిపి అది బట్టలకు పట్టుకుంటుంది గమ్ముగా. సో అందులో కలిపి పెట్టాడు. సాయంత్రం బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళ రంగులో అద్దె ఆరేయాలని చెప్తున్నాడు. ఇది అటు ఇటు తిరిగి కొంచెం పైకి ఎక్కి దాంట్లో వాటర్ తాగుదామని చెప్పి అందులో పడ్డది. ఆ కుండలో పడి ఆ గోడ ఈ గోడ గుద్దుకుని ఎంత ట్రై చేసినా రాలేదు. చివరికి కొడితే ఆ కుండ పగిలిపోయింది. తనకి బయటకు వచ్చేసింది. చూసుకుంటే మొత్తం రంగు మారింది. చూసుకుంది కథ కాబట్టి చూసుకుంది. తర్వాత మొత్తం రంగు మారిపోయి బ్లూ కలర్ అయిపోయింది. బ్లూ కలర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ చాకలైన వస్తున్నాడు కదా, అతను మర్చిపోయాడు అది నా నీళ్ళ రంగే అని. చూసి ఇది ఒక అద్భుతమైన నక్క, నేను ఇలాంటి నక్కని ఎప్పుడూ చూడలేదు అని ఊర్లోకి పరిగెత్తి చెప్పాడు. జంతువులు ఉన్నాయి, అందరు విన్నారు, మనుషులున్నారు, వాడుతున్నారు. విన్న తర్వాత ఆ నక్క వచ్చి రాయి మీద కూర్చుంటే అందరు వచ్చి సాష్టాంగపడ్డారు. మీరెవరు, మీరు ఎంత కొత్తగా ఉన్నారు, మీ నుంచి ఒక గొప్ప కాంతి వస్తుంది అంటే. అప్పుడు ఆ నక్క దీన్ని అర్థం చేసుకుని ఏం చేసింది తెలుసా, ఒకసారి అరిచి కథ కాబట్టి చెప్పిందంట, నేను మరణించి పరలోకానికి వెళ్ళాను, అక్కడ నాకు దేవుడు కనిపించాడు, అతను మిమ్మల్ని ఉద్ధరించడానికి నన్ను భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు నేను మామూలు నక్కను కాదు, దూత నక్కను.
అని చెప్పగానే చెప్పండి ఏం చేయాలి ఎవరు భయాలు వాళ్ళవి. నాకు ఒక ఆసనం కావాలి, ఆసనం వచ్చింది. నేను చెప్పిన విషయం రాసేవాళ్ళు ఒకరు ఉండాలి. ఇప్పటి నుంచి నేను చెప్పింది వేదం. ఆ తర్వాత నెక్స్ట్ చెప్తూ వచ్చింది, పులి ఇప్పటి నుంచి రాజు కాదు, నక్కలే రాజులు, కొత్త శాసనం, దివ్య శాసనం అని చెప్పింది. అదొక పులిలు స్విచ్ ఆఫ్ అయి మూల కూర్చున్నారు. అతను సింహాలు ఎవ్వరూ కూడా జూలు విదిలించకూడదు నక్కల సమక్షంలో. నక్కల పాయింట్ జూలు విదిలించకూడదు. ఊపరికి రాదు, నడుము ప్లేస్ ఉన్నాను. విదిలించకూడదు. కుక్క కుర్తగల అట్లట అమ్మాయి ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనకూడదు. తల స్థిరంగా పెట్టాలి. తర్వాత ఏది తల ఎత్తి ఉండకూడదు. నక్క సమక్షంలో రాగానే ఇట్లా అనాలి. నక్కలు ఒకప్పుడు పులులు సింహాలు రాజులు అయి ఉండొచ్చు, ఇప్పుడు తెలివైన వాడు నక్కలే రాజు. మధ్యన భక్తులు ప్రశ్నలు అడుగుతున్నారు. కుందేలు వారు, పులివారు అందరూ అడుగుతున్నారు, గురుదేవ మీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతా పైలోకి నుంచి వస్తుందని చెప్పింది. తనకు ఫేవర్గా చెప్పుకుంటుంది అది. ఆ తర్వాత మరి మా జీవితంలో మేము ఎన్నో తప్పులు చేశాం కదా అంటే, నాకు సేవ చేసుకుంటే మీ తప్పులన్నీ క్లియర్ అయింది. నాకు సేవ అంటే కాళ్ళు నొక్కు, నాకు పైన షెల్టర్ అయ్యి, నేను అది లోపు నోట్లో ఒక కాయ తెచ్చి పెట్టాలి, నేను పడుకున్నప్పుడు వచ్చి నాకు పరిచారం ఇవ్వని చెప్పాను. దాంట్లో కొద్దిగా మంచి ఉంది, చెడు ఉంది. ఎవడన్నా ఒక 100 మాట చెప్తే 1-2 మంచి ఉంటాయి కదా. ఆ తర్వాత ఇలా ఒకరోజు నక్క అనుకుందంట, ఇంతవరకు నా గేమ్ ప్లాన్ అంతా వర్కౌట్ అయింది, ఇంకొక గేమ్ ప్లాన్ వర్కౌట్ అయితే నేను ఒక ప్లాన్ ఇంకొక స్కెచ్ చేస్తే నేను క్లియర్ అయిపోతా. ఇంకా జీవితకాలం నాకు ఒక విగ్రహం పెట్టించుకోవాలి, నేను ఉన్నంతకాలం ఒక కొండ మీద ఉంటా, ఎవరు నేను కొందరు దిగి రావాలి, ఎవరన్నా ఎక్కి నా పై దగ్గరికి రావాలి, ఇట్లా కొన్ని రూల్స్ పెట్టి నా ఎంజాయ్ నేను చేస్తా. తర్వాత వీళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటా అనుకొని రేపు ఒక కొండ మీద నేను మీటింగ్ పెడతా అని చెప్పి మీటింగ్ పెట్టిందంట. అన్నీ వచ్చినాయి పాపం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఫాలో అయింది. ఆ తర్వాత ఇట్లా తను ఏదో చెప్తుంటే వర్షం పడ్డదంట. కథ మొత్తం రంగు కొట్టుకుపోయింది. ఊరని అమ్మ వీడు మన నక్కగాడే రా అని చెప్పి అంట వాడి చంపేసినాయంట కదా. అక్కడ నక్క కాబట్టి పైన రంగు వెలిసిపోయింది. మరి మనిషి యొక్క మనసు ఎట్లా తెలుస్తుంది నీకు? అందుకే నీ వెనుకలో ఉండాలి. మస్తు మంది వస్తారు, మేకవన్నీ పుల్లు వస్తారు, రంగు వేసుకున్న నక్కలు వస్తారు, కూరలు పెట్టుకుని పుల్లు వస్తారు, పుల్లాగా వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, నిన్ను మ్యానిపులేట్ చేయడానికి వస్తున్నారు. ఒక సేల్స్ మ్యాన్ ఎందుకు వస్తున్నాడు, ఇదే డాండ్రఫ్ వాడండి అని అంతా వచ్చిన ఎందుకు చెప్తున్నాడు, ఇదే షాంపూ, దే ఆర్ ఆల్ నిన్ను అంటే కల్ట్కి ఒక కరిస్మాటిక్ లీడర్ ఉంటాడు, వాడి మాటకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాడికి ఒక బిహేవియర్ ఉంటుంది. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, మెల్లగా నేనున్నాను అని భరోసా ఇస్తాడు అనమాట. కల్ట్లో జరిగేది అది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను కూడా ఉన్నా, నా చుట్టూ కూడా 10 మంది ఉన్నారు అనుకో, కానీ నేను ఎవరికి భరోసా ఇస్తలేను అంటే గుర్తించాల్సిన విషయం. ఒక సెలబ్రిటీ చుట్టూ 100 మంది ఉంటారు, సెలబ్రిటీ భరోసా ఇస్తలేడు, కల్ట్ లీడర్ భరోసా ఇస్తున్నాడు. ఆ భరోసా వల్ల వాళ్ళు పడి ఉంటున్నారు. ఆ భరోసా ప్రాపంచికమైంది కాదు, పారమార్థికమైంది, కనిపించింది. అట్లాంటివి కాబట్టి అట్లా పడి ఉంటారు. మనం రీసెంట్గా చూసాం, జనాలు ఎంత బ్లైండ్ అయిపోతారంటే ఆ ఫెయిత్ లోపల, దే డోంట్ ఈవెన్ నో వాట్ దే ఆర్ డూయింగ్. కల్ట్లో వదిలేయమని చెప్తలేడు, తనను పట్టుకోమంటున్నాడు, తన సిద్ధాంతాన్ని పట్టుకోమంటున్నాడు. వదిలేసిన తనకి ఏమంటున్నాడు, ఏమన్నా సోషల్ సర్వీస్ చేయమంటున్నారా? తన దగ్గరికి రమ్మని. నా దగ్గర ఉంచుకోవాలంటే అవన్నీ వదిలేయాలి కదా. అందుకని దానికి ఒక లోపాయకారి సిద్ధాంతాన్ని ఇవ్వాలి. ఆ జన్మ వేస్ట్, వాళ్ళు ఒక జన్మ తల్లిదండ్రులు అట్లా ఎందుకు చెప్తున్నారు? తల్లిదండ్రులు చాలా గొప్పవాడని చెప్తే నువ్వు అక్కడ ఉండిపోతావు. అసలు పరమపితనే గొప్పవాడు అని చెప్తే ఇటుపక్క వస్తావు కదా. నువ్వు ఇటుపక్క రావాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఒక షాప్ ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతారు, ఎందుకు పెడతారు? లాగడానికి కదా. అట్లా కూడా సిద్ధాంతాలకు కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్ లాంటి స్టేట్మెంట్లు ఉంటాయి, అవి చాలా ఆకర్షణీయంగా ఉండి చాలామంది అన్నీ వదిలేసిపోతారు. డబ్బు తుచ్చమైంది, అది నీ దగ్గర ఉంటే ఉపయోగించకు. మీ గురువు గారికి ఇస్తే లోక కళ్యాణం కోసం వాడతారంటే ధారాదత్తం చేసిన వాళ్ళు ఉన్నారు. గురువు గారి కాళ్ళు పట్టడం కంటే గొప్ప యోగం ఏముందంటే పట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మనం కల్ట్ గురించి మాట్లాడదాం. ఒక 5 గ్రేటెస్ట్ కల్ట్స్ ఉన్నాయి భూమి మీద, అవన్నీ అంతరించిపోయినాయి అదృష్టవశాత్తు. ఇంకా వస్తారు జనాలు. ఎప్పుడు నమ్ముతున్నారు చిట్ ఫండ్ కంపెనీ ఎన్ని తెచ్చినా కొత్త కంపెనీ వచ్చింది అటువంటిది కాదా నమ్ముతారు. అందుకని ఎప్పుడు మనిషిని మనస్సుతో ఆడుకోవద్దు, వాళ్ళ యొక్క ఏమంటారు మనోభావాలతో ఆడుకోవద్దు. వాళ్ళకి ఫాల్స్ హోప్ ఇవ్వకూడదురా, ఎప్పుడు ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు.
అది నువ్వు నిర్ణయించుకుంటే ఇవ్వడమే చేస్తారు. ఏముంది లేదు దాన్ని సృష్టించి వాడు ఫిక్స్ అయినట్లే. ఇప్పుడు కథలు రాసినప్పుడు కథలు ఎక్కడికి వస్తున్నాయి? నువ్వు ఆలోచిస్తే నీకు ఐడియాస్ వస్తాయి. నువ్వు కొంచెం నేను కూడా నా భవిష్యత్తులో ఒక మత గ్రంథం రాస్తాను తప్పకుండా. దాంట్లో అది ఇటువంటి అన్ని మత గ్రంథాలు లాంటిది కాదు. ఎవడైనా ఉన్న చోట విముక్తి పొందాలంటే ఇది ఒక మత గ్రంథం అన్నమాట. మత గ్రంథం నా మనసుని వచ్చింది కదా, అందుకని మత గ్రంథమే. కానీ ఈ మత గ్రంథం యొక్క లక్ష్యము విముక్తి చేయడమే. ఇది రాసిన వ్యక్తిని మీరు గౌరవించక్కర్లేదు, అతన్ని కలవక్కర్లేదు. ఒకవేళ కనిపిస్తే హాయ్ అని చెప్పి దుబ్బేయడం అంతే. అంటే ఇట్లాంటి ఒక రాసి అసలు ప్రేమ అంటే ఖలీల్ గిబ్రాన్ రాసిన ప్రాఫిట్ లాంటిది ఒకటి రాస్తా, చేతిరాతో రాస్తా. నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా, చాలాసార్లు అనుకుని మొదలు పెడదామని పక్కన పెట్టిన ఒక సపరేట్ ఫైల్ ఒకటి ఉండాలి ఐప్యాడ్లో. ఇప్పుడు అది ఒక ఉపోద్ఘాతం రాసి ఓన్లీ స్టేట్మెంట్ ఆఫ్టర్ స్టేట్మెంట్ ఉంటుంది. పుస్తకం కాదు, స్టేట్మెంట్స్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4 ప్రేమ అంటే ప్రేమ మన స్వభావం అయిపోయింది ఒక స్టేట్మెంట్. రెండవది సినిమాల్లో చూపించేది ప్రేమ కాదు, అవసరం మాత్రమే అయిపోయింది. మూడోది ప్రేమించడం అన్నది ఒక అదేమంటారు నీకు ఎప్పుడు తృప్తినియదు, ప్రేమగా ఉండడం అన్నది నీకు తృప్తినిస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ప్రేమకు సంబంధించి ఎన్ని ఉన్నాయో అన్నీ, అవి పూర్తి మనం జీవిస్తూ మనం అనుభవిస్తూ అక్కడి నుంచి చెప్పింది ఏదైనా చూద్దామన్న ఆలోచన. అందులో భూమి మీద మనిషి ప్రతిరోజు ఉపయోగించే 200 పదాలు ఉన్నాయి. ఆ 200 పదాలు తీసేస్తే మనిషి పడిపోతాడరా, తెలుసా మీకు? కోరిక తీసేస్తే పడిపోతావు నువ్వు. నేను చెప్పేది మనిషి పడిపోతాడు. ఆ పదం చుట్టూ తిరుగుతుంది నీ లైఫ్. భయం చుట్టూ తిరుగుతుంది, పరువు చుట్టూ తిరుగుతుంది, ప్రతిష్ట చుట్టూ తిరుగుతుంది, వంశం చుట్టూ తిరుగుతుంది, తర్వాత గుర్తింపు చుట్టూ తిరుగుతుంది, దేశం అనే చుట్టూ తిరుగుతుంది, భక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ పదాలు తీసేస్తే అసలు మనిషి ఎవడు? ఈ పదాలను కలిగినవాడు, ఈ పదాలను అర్థం చేసుకున్నవాడు, ఈ పదాలను డిఫైన్ చేసినవాడు వాడే మనిషి. అంటే తెలియనివాడు అజ్ఞాని ఈ పదాలు, తెలిసినవాడు జ్ఞాని ఈ పదాలు, అంతే కదా. ఇప్పుడు వాట్ ఇస్ డిజైర్ అంటే డిజైర్ ఈజ్ నథింగ్ బట్ అని ఎవడో చెప్తుంటాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత జ్ఞాని అసలు. అతని లోపల ఏముందో మనకేం తెలుసు, బట్ సమ్హౌ వీ లైక్ ద వర్బెట్ అట్లా. సో దొంగ నక్కలు చాలా ఉన్నాయి. బివేర్ ఆఫ్ దిస్ దొంగ నక్కాస్. ఇంతే నేను చెప్పాలనుకున్నాను. నీ వెనుకలో ఉండాలి. ఇప్పుడు టమాటా అమ్ముతుంటే నువ్వు వెనుకలో ఉంటలేవా? చూస్తాం కాబట్టి అట్లనే ఒకటి మాటని విని ఎంబడే అట్రాక్ట్ అవ్వకు, కాసేపు పక్కనే ఉండు. నీ యొక్క మెదడుని వాళ్ళ చేతిలో పెట్టకు, కొంచెం దూరమే ఉండు. ఏమంటున్నారో విను, కాస్త నువ్వు తర్కించు, వాళ్ళ లక్ష్యం ఏందో చూడు. ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటున్నారో చూడు, వాళ్ళు బయట ఎట్లుంటున్నారో ఇంట్లో ఎట్లుంటున్నారో చూడు. ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నది జరగకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఏందో చూడు. ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఎప్పుడంట ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతత కోల్పోవద్దు మీరు అని ప్రసంగాలు ఇస్తున్నాడు. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది బాబాకి. ఓన్లీ డౌట్ వచ్చింది భూబల్లాకి నిజమా కాదా అని. అటు గోచెత్తుకుపోయాడంట, మస్తు దమా ఖరాబ్ చేసుకున్నాడు బాబా. అసలు అంటే చెప్తున్న వ్యక్తిది ఆ ఒక్కదాంతో అటాచ్మెంట్ ఉంది, అది వ్యక్తి ఆయన పరిచయం అయ్యిండు. అటను ఒక అమ్మ కొడుకు కొడుకు ఎదగకపోతే ఆమె పరిచయం అవుతుంది. అందరూ ఒకటే బోట్లు ఉన్నారు. సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కు వస్తుంది. అందుకే మన మెదడుని తీసి ఎప్పుడు ఆశ్రమానికి పో, కానీ నువ్వు ఏ కోర్సులు జాయిన్ కాకు. దూరం నుంచి చూడు, చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు, వినేవాళ్ళు ఏం కావాలని వచ్చారు. ఇది విన్న తర్వాత వాళ్ళకి ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా, లక్ష్యాలు ఉన్నాయా? ఒకవేళ ఇప్పుడే కొత్తగా వచ్చిన వాడిని సంవత్సరం తర్వాత వీడిని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఒక మనిషి ఇక్కడ ఫ్రీ అవుతున్నాడా లేకపోతే దేంట్లో దాంట్లో ఎంగేజ్ అవుతున్నాడు చూడు. ఎప్పటి నుంచో ఉంది, ఇట్లా లేవు. ఆశ్రమంలో ఎప్పుడు వ్యాపారం లేదు, గురుకులాల వ్యాపారం కాదు కదా. ఇది కూడా గురుకుల సాంప్రదాయమే, కానీ ఇప్పుడు సిద్ధాంతం మారిపోయింది. ఒకప్పుడు ఏముంటుంది, చెట్ల మధ్యన గురువు గారు గుడి చేసుకుని ఉంటే నాకు జ్ఞానం కావాలని వస్తే గురువు గారికి శుశ్రూష చేస్తూ ఆయన సమక్షంలో ప్రశ్నలు జవాబులతో పాటు కొంత శాస్త్రాలు చదువుకొని పారంగుతుడే నువ్వు వెళ్ళి నీ ధర్మం చేసుకుని అయినా మళ్ళీ పెళ్లి చేసుకోపో. ఆ తర్వాత కొంతకాలానికి పిల్లలు అయిన తర్వాత నువ్వు మెల్లగా సన్యాసాశ్రమంలోకి వచ్చి అప్పుడు సంఘ సేవ చేద్దాం అని చెప్పి అదొక పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, బాగుంటుంది, ఆబ్వియస్లీ బాగుంటుంది, అన్ని చేయాలి లైఫ్లో, అన్ని చేసి ఎక్కువసేపు చేయకూడదు అన్ని. అట్లా అల్టిమేట్గా మిగిలిన నిష్కామ కర్మయోగం అది అక్కడికి రావాల్సింది. ఎప్పుడైనా నాకు తెలిసి నేను చెప్పినంత బలంగా ఎవరు చెప్పుడు ఈ విషయాన్ని. నిష్కామ కర్మయోగమే మన ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. నిష్కామ కర్మయోగం కాదు, ఇప్పుడు జ్ఞానయోగం కర్మయోగం కాదు. నిష్కామ జ్ఞానయోగం, నిష్కామ కర్మయోగం, నిష్కామ భక్తి యోగమే నిజమైన యోగాలు. జ్ఞాన భక్తి కర్మ అంటే ఎండు కాలేదు. కర్మయోగం ఉంది కరెక్టే, కానీ ఆశించి చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంది.